హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. 100% సైనికుడినే. నేను ఇప్పుడు నాయకుడిలా ఎప్పుడు ఫీల్ అవ్వను. ఓ సైనికుడిలాగే ఫీల్ అవుతాను. అసలు నేను పాలిటికల్ వచ్చింది సైనికుడిగా, కేసీఆర్ సైనికుడిగా, తెలంగాణ సైనికుడిగా పాలిటిక్స్ వచ్చింది. బట్ అంటే ఇప్పుడు సైనికుడికి నాయకుడికి తేడా ఏంటంటారన్న? 18 సంవత్సరాలుగా నాయకుడు అంటూ ఉండడన్న. సైనికుడు కనుకనే 18 సంవత్సరాలుగా నేను ఏ పదవి రాకుండా 18 సంవత్సరాలుగా తెలంగాణ బాగు కోసం కేసీఆర్ గారు అయితేనే తెలంగాణకు మంచిగా ఉంటుంది, తెలంగాణ ఆయనతోటి అభివృద్ధి చెందుతుంది, ఆ తెలంగాణ ఆయనతోటి సాధ్యమైంది కనుక ఆ నమ్మకంతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ సాధ్యమైనాక ఆ 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సాధ్యమైంది. ఈరోజు అంటే కేసీఆర్ గారితో మేము ఉద్యమంలో ఉన్నాం, ప్లస్ అధికారంలో ఉన్నాం, ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఆయనతోటే ఉంటున్నాం. కానీ దాని ఇంకా సైనికులు అన్నది ఇంకా వేరే వాడేముంటుంది. సో మీరు హ్యాపీ? నేను 100% హ్యాపీగా ఉన్నాను అన్న. మీరు ఫస్ట్ జనరేషన్ పొలిటీషియనా? మీ ఫ్యామిలీలో కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా పొలిటికల్ గా? మీరే ఫస్ట్ జనరేషన్. ఏ ఏజ్ లో వచ్చారన్న పాలిటిక్స్ లోకి? మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయాకనే 17 years తర్వాత నేను పొలిటికల్ లో వచ్చాను. ఆ పొలిటికల్స్ అంటే మీరు అన్నట్టు నేను పాలిటిక్స్ కి రాలే. అంటే తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాకుండా జరిగిన నష్టం గురించి, తెలంగాణ వస్తే లాభాల గురించి ఆయన ఏదైతే చెప్పినాడో ఆ రోజు నేను దానికి ఆకర్షితునై కేసీఆర్ గారితో తెలంగాణ సాధ్యమని చెప్పి నేను చదువుకుంటూ ఒక విద్యార్థి విభాగంగా నేను వచ్చాను. ఆ విద్యార్థి విభాగంగా వచ్చి నేను 2009 నేను ఉద్యమం టైంలోనే నేను ఒక పెద్ద కాన్స్టిట్యున్సీకి, షేర్లింగంపల్లి అనే పెద్ద కాన్స్టిట్యున్సీకి విద్యార్థి విభాగం అధ్యక్షుడు నేను. అంటే విద్యార్థి విభాగం అంటే తెలంగాణ రాష్ట్రం 70 to 80% ఈరోజు రాష్ట్రం రావడానికి కారణం విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో నేను కూడా పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది అన్న. అంటే మీరు ఉద్యమంలోకి రావాలనుకున్నప్పుడు మీకు బాగా మేజర్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్స్ ఏంటి? కేసీఆర్ గారి స్పీచే. ఇప్పుడు షేర్లింగంపల్లి అంటే మాక్సిమం ఆంధ్ర సెటిలర్స్ కూడా ఉన్న జోన్ కదా వాస్తవంగా. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా మీరు కాంట్రిబ్యూట్ చేశారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో కానీ కేసీఆర్ గారు కానీ తెలంగాణ కానీ ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ కూడా అహింసా మార్గంలో జరిగిందని చెప్పుకుంటాం ప్రతిసారి. దానికి ఎగ్జాంపులే షేర్లింగంపల్లి నియోజకవర్గం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 5-6 పోలీస్ స్టేషన్లు ఉంటాయి, మొత్తం సెటిలర్స్ ఏరియా. కానీ ఏ చిన్న ఇష్యూ కాకుండా మాకు తెలంగాణది ఎందుకు కావాలి అని వాళ్ళకి చెప్తూ, వాళ్ళకు కూడా కన్విన్స్ చేస్తూ, వాళ్ళని కూడా మేము నచ్చేపబట్టే ఆ రోజు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయబట్టే, అంటే వీళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు అని సపోర్ట్ చేయబట్టే మేము కూడా మాకు సపోర్ట్ చేసినారు. రాష్ట్రంలో హైదరాబాద్లో అంటే రాష్ట్రం మొత్తం ఉద్యమం చేయడం ఒక ఎత్తు, అంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ దూరం ఉంటాయి, పోలీసులు రానికి టైం పడుతుంది. కానీ షేర్లింగంపల్లికి ఎక్కడ చేసినా కూడా విత్ ఇన్ 10 minutes పోలీసు వాళ్ళు వస్తారు. అట్లాంటిది మళ్ళీ కొంచెం క్రిటికల్ ఏరియా, అంటే ఆంధ్ర అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఉన్న ఏరియా, మా సోదరులు ఉన్న ఏరియా. కానీ ఆ టైంలో అక్కడ ఉద్యమం చేయడం అనేది నిజంగా కూడా చాలా కష్టమే. కానీ ఆ కష్టాన్ని కూడా మేము ఇష్టంతో చేసినాం, అవతల నచ్చ చెప్పినాం, ఆ దానిలో కూడా మేము సక్సెస్ అయినాం. ఇన్ని సంవత్సరాలలో ఫేజ్ వైజ్ గా మీరు ఒకవేళ డెవలప్మెంట్ చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా మీరు చెప్తారని అర్థం. ఫస్ట్ 5 years లో వైద్యం, విద్య వీటి మీద ఫోకస్ చేసినారు. గురుకుల పాఠశాలలు పెట్టినారు, అన్ని సక్సెస్ అయినాయి. తర్వాత కరోనా టైంలో కూడా సెకండ్ ఫేజ్ లో ప్రతి రోడ్లు, ప్రతి అండర్ బ్రిడ్జ్లు, ఇప్పుడు 10 సంవత్సరాల బిఫోర్ మీరు చూడండి హైదరాబాద్ ని, 10 సంవత్సరాల తర్వాత మీరు చూడండి. సరే షేర్లింగంపల్లి గురించి చెప్పండి అన్న. షేర్లింగంపల్లిలో మీరు చూసిన డెవలప్మెంట్ ఏంటి? ఒక్క షేర్లింగంపల్లిలోనే 9 సంవత్సరాల్లో 9,000 కోట్లు పెట్టి డెవలప్ చేసి, అంటే మా గవర్నమెంట్ 9 సంవత్సరాలు 9,000 కోట్లు డెవలప్ చేసినప్పుడు మరి ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కనీసం 2,000 కోట్లు చేయాలిగా. కనీసం 200 కోట్లు కూడా, ₹2 కూడా డెవలప్మెంట్ లేదు. అంటే ఆ రోజు మేము చేసినవి పూర్తి చేస్తున్నారు, లేక పెట్టిన పలకాలే పెడుతున్నారు తప్పితే కొత్తగా ఏం లేదు. ఆ రోజు ప్రతి వర్గానికి మేము చేసినాం. ఈరోజు షేర్లింగంపల్లిలో ఐటీ రావడానికి, ఐటీ కారిడార్ ఉండడానికి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడవడానికి మేము 9 సంవత్సరాల కష్టమే ఈరోజు ఉంది. అక్కడ మీ దృష్టిలో అపోజిషన్ కున్న కీలకమైన పాత్ర ఏంటి అసలు? ఇప్పుడు రూలింగ్ పార్టీ చేయాల్సింది జనాలకు ఎలాంటి నష్టం జరగకుండా, జనాలకు ఎలాంటి కష్టాలు రాకుండా మేమున్నామన్న భరోసా వాళ్ళు ఇవ్వాలి. ఆపోజిషన్ పార్టీ చేయాల్సిన పని ఏంది? ఏ నష్టం జరిగినా మేము అండగా ఉండాలి. వాళ్ళు ఏ నష్టం జరగకుండా ఉండేదానిలో వాళ్ళు ఫెయిల్ అయినారు, ఆ నష్టం జరుగుతుంది. బట్ మాకు బాధ్యతగా మమ్మల్ని అపోజిషన్లో కూర్చున్నప్పుడు ప్రతి సమస్యను వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళకి తెలియని సమస్యను మేము తీసుకొచ్చి పెడుతున్నాం. మేము చేయబట్టే, మేము దానిలో సక్సెస్ అయిన బట్టే వాళ్ళ ముక్కు పిండుతున్నాం కనుకనే, వాళ్ళ చెవులు పిండుతున్నాం కనుక ఈ రోజు మినిమం డెవలప్మెంట్ అవుతుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అపోజిషన్ గా 100 గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% సక్సెస్ అయినాం, అపోజిషన్లో కూడా 100% సక్సెస్ అయినాం. మాది ఎప్పుడు ప్రజలకు మంచి కోరుకునే పార్టీ, ప్రజలకు మంచి చేసుకునే పార్టీ. 100% ఎప్పుడు మేము సక్సెస్ అయిపోయాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే వీళ్ళు డెవలప్మెంట్ చూపిస్తున్నారు అని అంటున్నారు కదా. నేనేమంటానంటే అపోజిషన్ గా మీరు 100% ఫైట్ చేస్తున్నప్పుడు ఈ 2 years నుంచి ఎందుకు అది స్లో డౌన్? ఎవరైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు
మేము మా మీద ఎంత ఆపోజిషన్ పెట్టినప్పుడు కూడా గవర్నమెంట్ మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా వాళ్ళు సెట్ అయ్యి చేసుకునే టైం మేము ఇవ్వాలి. అట్లాంటి మేము 1 year మేము వాళ్ళు ఏమనలే. 1 year కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలే. 1 year కూడా మేము ప్రజల తరఫున ప్రజలనే నచ్చేపుకుంటూ వచ్చినాం. 1 year ఎదుగా వచ్చింది అని చెప్పి. కానీ ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది వాళ్ళ మీద. ఆగ్రహం వచ్చినప్పుడు మేము వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మాకు, మమ్మల్ని అపోజిషన్లో పెట్టి కనుక 100% వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మాకు ఇచ్చారు. మేము అది నెరవేరుస్తాం. ఇప్పుడు మరి దానిలో మేము సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అవుతాయి కదా మేము సక్సెస్ అయ్యేది. వాళ్ళు సరిగ్గా చేస్తే మేము ఎందుకు రోడ్ల మీద రావాల్సి వస్తుంది? బట్ వాళ్ళు ఫెయిల్ వస్తున్నారా మీరు రోడ్ల మీదకి వస్తారు? 100% రోజు చూడట్లేదా? షేర్లింగంపల్లి అంటే ఇవాళ తెలంగాణ మొత్తంలో కానీ ఒక డిఫరెంట్ పేరు ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది దాన్ని. అలాంటప్పుడు ఇంత జరిగినప్పుడు గాంధీ గారు పార్టీలోంచి మారటానికి ఏం రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు జనాలకు ఆయన చెప్పుకునేది నేను అభివృద్ధి కోసం పార్టీకి పోయినంటాడు. నెక్స్ట్ రోజు ఆయన చెప్పుకునేది నేను ఆల్రెడీ బీఆర్ఎస్నే ఉన్నంటాడు. అసలు మాకేం అర్థమవుతలే. మీరు అన్నట్టు మేము కూడా బాధపడేది ఏంటంటే రాష్ట్రం అంటే దేశంలో హైదరాబాద్ ఎంత పేరు ఉందో హైదరాబాద్లో షేర్లింగంపల్లి అనేది గుండెకాయ. అంటే అక్కడ ఉన్న మేజర్ ఐటీ కానీ అన్ని కానీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఏం నష్టం జరిగినా అది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, దేశానికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగొద్దు అని చెప్పి మేము ఎక్కడ కూడా ఎట్లాంటివి కూడా మాకు కొన్ని సందర్భాలు వచ్చినా కొన్ని ఇష్యూస్ చేయాలని వచ్చినా అంటే ఒకవేళ కొన్ని అతని మీద కోపం ఉన్నా ఒకవేళ రాష్ట్రం మీద కోపం ఉన్నా కొన్ని చేయలేము. ఎందుకంటే ప్రతిష్ట వేరే మా దెబ్బతి ఎక్కడ కూడా మేము తెలంగాణ తెచ్చుకుంటున్నాం, మేము తెలంగాణ కోసం పాటుపడినాం. అంటే కల్లో కూడా మేము తెలంగాణకు హాని చేయం. అంటే మేము కష్టపడతాం తప్పితే మేము ఇబ్బంది పడతాం తప్పితే ఆ తెలంగాణకు బచ్చ తెచ్చే పని మేము ఎక్కడ చేయం, ఇంకా ముందు కూడా చేయబోం. అంటే అది ఆ సిద్ధాంతం పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎందుకు పోయినారు అన్నది వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు. 100% రేపు వచ్చే 2027-28 ఎన్నికల్లో వాళ్ళకు తగిన బుద్ధి 100% షేర్లింగంపల్లి ప్రజలు బ్రహ్మాండంగా చెప్తారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. కాకపోతే రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఎలక్షన్లు, 5 సంవత్సరాలు మనం ఎన్నుకుంటే 5 సంవత్సరాలు వాళ్ళే ఉండాలి కనుక అట్లా రాజ్యాంగం ఉంది కనుక దాన్ని మనం ఏం చేయలేము కనుక. సో మిమ్మల్ని మీరు పొలిటీషియన్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? పొలిటీషియన్ కంటే నేను కొన్ని సందర్భాల్లో ఫీల్ అవ్వాల్సి వచ్చిందన్న. అంటే పొలిటీషియన్ మీన్స్ మనకు కూడా సేవతో పాటు ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు నేనేం చేయగలుగుతున్నా, నాతో ఉన్నది నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చింది. అంటే మీరు ఒకటి గమనించాలా, 18 సంవత్సరాలు పొలిటికల్గా ఉన్నాడు ఎవరైనా ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకున్నా 100కి 90 మంది అంటే ఎక్కడో చోట అవినీతి చేసి ఉంటారు. అంటే అవినీతి మీన్స్ వాడు అవినీతిని బిజినెస్ అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు. 18 సంవత్సరాలు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 18 సంవత్సరాల్లో ఈ రోజు వరకు నా ఇంట్లో పైసలు పెట్టుకుంటూ వచ్చినాను. అంటే నా సంతోషంతో పెట్టుకుంటూ వచ్చిన. కాకపోతే ఇక్కడ నేను మీరు అన్నట్టు పొలిటీషియన్గా ఎందుకు ఫీల్ అయిపోతావు అంటే ఎందుకు ఎప్పుడు ఫీల్ అవ్వలేరా, ఎందుకు మీరు అవ్వాల్సిన అనుకోలేరా అంటే ఒక్క సందర్భంలో అనుకున్నా. నేను ఇప్పుడు చేసేది నలుగురికి మాత్రమే సేవ చేయగలుగుతున్నాను. నలుగురికి మాత్రమే, నా సొంత డబ్బులతోటి నలుగురికి మాత్రమే సేవ చేయగలుగుతున్నా. అది ఎడ్యుకేషన్లో కానీ ఇంకోలు కానీ. బట్ నాలాంటి వాడికి అంటే నాకని కాదు, నాలాంటి మైండ్ సెట్ ఉన్నోడికి, నాలాంటి ఉద్యమకారుడికి ఒక అధికారం వస్తే మాకు ఎక్కడ కూడా అవినీతి చేయాలనే ఆలోచన ఉండదు. అంటే మేము ఏదైతే కింది స్థాయి నుంచి వచ్చామో, కింది స్థాయి నుంచి చూసామో, కింది స్థాయిలో ఏ జనాలు కష్టపడుతున్నారో ఆ జనాలకు మేము మాతో అయిన విధంగా గవర్నమెంట్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఏ రకమైన సేవలకి మీకు డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందన్న? ఏ రకమైన అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒక అమ్మాయి బాగా చదివింది, అమ్మాయి నెక్స్ట్ లెవెల్లో ఇంటర్మీడియట్ కాలేజ్. ఇప్పుడు షేర్లింగంపల్లిలో 7,50,000 జనాభా, 7,50,000 ఓట్లు జనాభా చాలా ఉంటారు. ఓట్లు 7,50,000 సార్, ఓట్లకు లెక్కేస్తాం. అక్కడ ఉండాల్సిన ఇంటర్మీడియట్ కాలేజీలో ఎన్ని ఉండాలి? ఇంటర్మీడియట్ కాలేజీలో ఒకటి 2 ఉంటాయి. ఆ ఒకటి కూడా అక్కడ బిహెచ్ఎల్లో ఒకటి ఉంటుంది. షేర్లింగంపల్లిలో బిహెచ్ఎల్లో కూడా, ఇటు కుక్కటిపల్లిలో ఉంటుంది. అంటే 2-3 తప్పితే 7,50,000 మందికి మనం 2-3 కాలేజీలు పెట్టుకున్నామంటే ఇంకేముంటుంది? ఎడ్యుకేషన్ వ్యవస్థలో మనం ఇంకా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు రోజుకు ఒక ప్రైవేట్ సెక్టర్ రిప్రజెంటేటివ్గా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కానీ ఇలా ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇంతే ఉంది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అని మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదన్న? తీసుకెళ్ళినాం కనుకనే గురుకులాలు పెట్టిరన్న. తీసుకెళ్ళడానికి గురుకులాలు పెట్టినారు. ఆ గురుకులాలు పెట్టిన గురుకులాలను మీరు తీసేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు ఆ రోజు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏది ఒక్క రోజులో కాదు, స్టెప్ బై స్టెప్ అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. అంటే ఫస్ట్ మీరు అన్నట్టు కింది స్థాయిది అంటే గురుకులాలు 1st క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ ఇవన్నీ పెట్టుకుంటాం నెక్స్ట్ లెవెల్ కదా. అది చేసుకుంటే మేము పోయినాం, ఆ విషయం సక్సెస్ అయినాం.